ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యాయత్నం కేసులో చెక్ రిపబ్లిక్ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భారత్ కు చెందిన నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించడంపై స్టే విధించింది. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించడంలో ఆలస్యమైతే ప్రమాదమేమీ లేదని కోర్టు వ్యాఖ్యానించింది తెలిపింది. ఇప్పటికే నిఖిల్ గుప్తా విషయంలో చెక్ రిపబ్లిక్ అధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలున్న నేపథ్యంలో కోర్టు స్టే విధించడం సంచలనంగా మారింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నుపై అమెరికాలో జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అమెరికా దర్యాప్తు సంస్థలకు చెక్ రిపబ్లిక్ లో బ్రేకులు పడ్డాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను వాషింగ్టన్ కు అప్పగించే విషయంలో కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలపై చెక్ రిపబ్లిక్ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నిఖిల్ గుప్తాను వాషింగ్టన్ కు అప్పగించడంలో ఆలస్యం జరిగినంత మాత్రాన ప్రజా ప్రయోజనాలేవి దెబ్బతినవని కోర్టు అభిప్రాయపడింది. అమెరికాలో సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధికార ప్రతినిధిగా ఉన్న పన్నును భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయనపై గతేడాది హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో భారత్ కు చెందిన నిఖిల్ గుప్తా ఓ వ్యక్తిని కిరాయికి కుదుర్చుకున్నారని, ఇందుకు $1,00,000 ఇచ్చినట్టు గతేడాది నవంబర్లో ఆరోపణలు చేసింది. దీంతో అమెరికా విజ్ఞప్తి మేరకు చెక్ రిపబ్లిక్ లో నిఖిల్ గుప్తాను అరెస్టు చేశారు. అయితే నిఖిల్ గుప్తాను వాషింగ్టన్ కు అప్పగించాలని అమెరికా దర్యాప్తు సంస్థలు కోరుతున్నాయి. దీంతో ఈ ఏడాది జనవరి 19న తనను అమెరికాకు అప్పగిస్తూ స్థానిక మున్సిపల్ కోర్టు, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని నిఖిల్ గుప్తా అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు జనవరి 30న స్పందించింది. అమెరికా క్రిమినల్ ప్రాసిక్యూషన్ వల్ల అందరికన్నా ఎక్కువగా నిఖిల్ గుప్తాకి నష్టం చేకూరుతుందని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత గుప్తా పిటిషన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఆ నష్టాన్ని పూడ్చలేమని తెలిపింది. తాజాగా దీనిపై మరోసారి విచారణ చేపట్టిన కోర్టు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించడంలో కింది కోర్టు నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. కోర్టు నిఖిల్ గుప్తా అప్పగింతపై చేసిన వ్యాఖ్యలపై చెక్ రిపబ్లిక్ అధికారులు స్పందించారు. కింది కోర్టు ఆదేశాలను సస్పెండ్ చేయడం అంటే ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం నిజానిజాలపై దృష్టి పెట్టిందన్నారు. దీనిపై కోర్టు ఓ నిర్ణయానికి వచ్చే వరకు నిఖిల్ గుప్తా ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఉంటుందన్నారు. దీంతో పాటు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి టైం లైన్ లేదని న్యాయశాఖ తెలిపింది. కేసులోని సంక్లిష్టతలు, న్యాయస్థానంపై పనిభారం అంశంపై ఇది ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ కాల పరిమితిని అంచనా వేయడం కూడా కష్టమవుతుందన్నారు. అయితే చెక్ రిపబ్లిక్, అమెరికా మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా విజ్ఞప్తితో గతేడాది జూన్ 30న ప్రాగ్లోకి అడుగుపెట్టిన నిఖిల్ గుప్తాను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. అమెరికా సిటిజన్ అయిన పన్ను హత్యకు సంబంధించి నిఖిల్ గుప్తా కుట్ర చేశారని అమెరికా అభియోగాలు నమోదు చేసింది. అయితే ఆ తర్వాత చెక్ రిపబ్లిక్ అధికారులు నిఖిల్ గుప్తా విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. మరోవైపు పన్ను హత్య కుట్రలో భారత్ రా ఏజెంట్ హస్తం ఉందంటూ ఆరోపణలున్నాయి. భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన పన్ను హత్యపై భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా పన్నును హతమార్చే పథకం గురించి తెలుసని, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. పన్ను హత్య కుట్రలో భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ అమెరికా ఆరోపణలు చేయడాన్ని భారత్ గతంలోనే ఖండించింది. దీనిపై లోతుగా విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే ఈ కేసులో భారత్ చేపట్టిన దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ ఇప్పటికే దీనిపై ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రస్తుతం ఆ బృందం విచారణ చేస్తోందని, దాని ఫలితాలు వచ్చే వరకు తాము ఎదురు చూస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. అయితే పన్ను హత్యకు కుట్ర విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, భారత్ కూడా అలానే భావిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. ఇది నిజంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.